మిస్టర్ అష్మోఫర్ మరియు అతని బృందం గురించి ఆలోచించేలా చేసింది. నిర్మించిన అసాధారణమైన డిజిటల్ వాహనాన్ని. గత కొన్ని వారాలుగా మేము వాహనం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ వాహనం సాటిలేని ఆవిష్కరణ మరియు అత్యాధునిక భాగాల ద్వారా శక్తినిస్తుంది. నిన్న నేను చెప్పినట్లుగా ఈ డిజిటల్ వాహనం ప్రతి ఒక్కటి దాని స్వంత శక్తివంతమైనది. ఇతరుల మాదిరిగా కాకుండా కస్టమర్కు దాని స్వంతంగా అందిస్తుంది. సరియైనదా? ఆ భాగం, ఆ శక్తివంతమైన భాగం సరియైనదా? కానీ ఈ భాగం అన్నీ కలిసి పనిచేస్తుంటే, నేను ఈ రోజు కొంచెం కాలిపోయాను. ఆ భాగం అన్నీ కలిసి పనిచేస్తుంటే, ఇది నిన్న చెప్పినట్లుగా ఆపలేని శక్తి మరియు అసమానమైన హార్స్ పవర్. కాబట్టి ఈ రాత్రి నా స్నేహితుడిలాంటి ప్రతి వ్యాపార యజమాని ఈ డిజిటల్ వాహనాన్ని ఉపయోగించే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను నిజంగా నమ్ముతున్నాను మరియు వారు ఈ డిజిటల్ వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు వారు తమ ఉత్పత్తిని తమ కస్టమర్కు సమర్థవంతంగా అందించగలుగుతారు. వారి ఉత్పత్తిపై ఆసక్తి ఉన్న కస్టమర్లకు. అంటే ఈ రాత్రి మనం ఆమె అందమైన పట్టు దుస్తుల గురించి మాట్లాడుతున్నాము లేదా ఏదైనా కావచ్చు. ఈ డిజిటల్ వాహనాన్ని ఉపయోగించవచ్చు. ముఫర్ మరియు బృందం అభివృద్ధి చేసిన ఈ ప్రత్యేకమైన ఉత్పత్తులను వారి షెల్లు ఖాళీ అయ్యే వరకు నేరుగా వారి కస్టమర్కు. కాబట్టి నేను ఆలోచిస్తున్నది అదే, మరియు నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. హే, మీరు, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మరియు నేను దానిని నా స్నేహితులకు పంచుకోవాలనుకున్నాను మరియు మనమందరం దాని గురించి ఆలోచించాలనుకుంటున్నాము. మనం అడగాలనుకున్న ప్రశ్నలు. మనం దీన్ని చూస్తున్నాము లేదా మీరు ఈ శక్తివంతమైన డిజిటల్ వాహనం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలనుకుంటున్నాము. వ్యాపారంలో ఎవరు చిక్కుకున్నారో మనకు సరైన వ్యక్తుల ముందు తమ వ్యాపారాన్ని అందించడానికి కష్టపడుతున్నట్లుగా తెలుసా? మరియు మనమందరం ఇప్పటికే ఈ అద్భుతమైన డిజిటల్ వాహనంలో ఉంటే, మనం సిద్ధంగా ఉన్నారా? చెప్పడానికి సిద్ధంగా ఉండండి. హే ఫ్రెండ్స్, మీరు మీ వ్యాపారంలో చిక్కుకున్నారు. లేదా మీరు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇరుక్కుపోయారు. నా ఈ డిజిటల్ వాహనంలోకి రండి. ఈ డిజిటల్ వాహనాన్ని ఉపయోగించుకుందాం. మీకు తెలుసా, మీకోసం విషయాలు జరిగేలా చేయడానికి మనకు ఆ ఏకీకృత దృష్టి మరియు లక్ష్యం ఉందా? కాదా? మనకు అది ఉందా? మరియు మనం ఈ డిజిటల్ వాహనాన్ని పంచుకోగలగడానికి సరికొత్తగా, శక్తివంతమైనదిగా, అది ప్రకృతి దృశ్యాన్ని మార్చగలదు. మనం దానిని స్నేహితులతో, వ్యాపార యజమానులతో పంచుకోగలుగుతాము. ఈ రాత్రి నా స్నేహితుడిలా ఇరుక్కుపోయినా, మరియు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మరియు ఎవరైనా వ్యాపార యజమాని లేదా వ్యక్తులు ఉంటే, వారి వ్యాపారంలో నొప్పి పాయింట్లు వంటి నొప్పి పాయింట్లు, వారు చిక్కుకున్నట్లుగా, వారికి కొన్ని సమస్యలు ఉంటే, మేము వారికి ఆ పరిష్కారాన్ని తీసుకురాగలమా అని నేను నమ్ముతున్నాను మరియు మిస్టర్ ముఫర్ మరియు బృందం అందించే డిజిటల్ వాహనం, నా ఉద్దేశ్యం అభివృద్ధి చెందిన వాహనం. ప్రతి ఒక్కరూ ఉపయోగించగల ప్రదేశం మరియు ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. వారి ఉత్పత్తిని అందించగల సామర్థ్యం, వారి ప్రతిభ. వారు తమ హృదయంలో పెట్టుకున్న నైపుణ్యాలను ఒక ఉత్పత్తిలో ఉంచి, ఈ డిజిటల్ వాహనాన్ని ఉపయోగించగలగడం మరియు దానిని సరైన కస్టమర్లకు అందించగలగడం. మరియు కాబట్టి దయచేసి దాని గురించి ఆలోచించండి. మీరు ఈ వీడియో వింటే దాని గురించి ఆలోచించండి. ఏమి జరిగితే, మరియు నేను నమ్మితే అది ఏమిటి? అది జరగబోతోంది. మనకు ఎప్పుడు తెలియదు, మనకు ఎలా తెలియదు, కానీ అది జరగబోతోంది. మనం ఆ డిజిటల్ వాహనంలో భాగం కాగలము లేదా అందులో ఉండగలము. మరియు ఆ డిజిటల్ వాహనాన్ని ఉపయోగించగలము. సరే ఫ్రెండ్స్, అంతే. ఈరోజు నా దగ్గర అంతే ఉంది. తదుపరి లైవ్లో మనం ఎలాంటి అంతర్దృష్టులను వెలికితీస్తామో చూద్దాం. ఎవరికి తెలుసు, రేపటి నాటికి, మరుసటి రోజు ఎవరికి తెలుసు, మనం ఏమి సాధించగలమో చూద్దాం. జాగ్రత్తగా ఉండు. నిన్ను ప్రేమిస్తున్నాను.
బై.